నేరుగా వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 78వ కీర్తన 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 78వ కీర్తన 26వ వచనం. 78వ కీర్తన 26వ వచనం. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు స్తోత్రమయ్యా. ప్రభువా, మా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన ప్రత్యేకంగా మాతో మాట్లాడండి ప్రభువా. మా తండ్రి, మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, బలపరచండి. ఇందులో దాగిన సత్యమును మా కన్నుల ఎదుట సాక్షాత్కరింపచేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ పునరుద్ధాన దినాన మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ మాట చదువుతున్నాను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తన రచించిన వారు దైవజనుడైన ఆసాపు యొక్క ధ్యానం ఇది. భక్తుడైన ఆసాపు యొక్క దైవ ధ్యానము అని చెప్పబడింది. ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. మనము సంఘములో ప్రాథమికముగా రెండు ప్రాముఖ్యమైనటువంటి గాలులు వీయటాన్ని గురించి మునుపు చెప్పుకున్నాం. మనం సంఘం మీద వీచే గాలి ఏది? సంఘం మీద వీచే గాలి పరమగీత గ్రంథం 4వ అధ్యాయాన్ని మీరు చూస్తే 16వ వచనంలో, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. దేవుని బిడ్డలారా, ఉద్యానవనము, ఇక్కడ ఉద్యానవనంగా చెప్పబడింది సంఘం. సంఘం మీద రెండు ప్రాముఖ్యమైనటువంటి గాలులు వీయాలి. సంఘం మీద రెండు రకాల గాలులు వీస్తాయని చెప్పాను. ఒకటి ఉత్తర వాయువు, రెండు దక్షిణ వాయువు. ఈ ఉత్తర వాయువు కానీ దక్షిణ వాయువు కానీ ఈ ఉద్యానవనము అనగా సంఘం మీద విసరటానికి ఏ కారణం కొరకు సంఘం మీద ఈ గాలులను వీచేటట్టు దేవుడు చేస్తున్నాడు అంటే, కింద వ్రాయబడింది, నా ఉద్యానవనం మీద విసరుడి, నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయబోతున్నాడు, దానికి ముందు దాని పరిమళములు వ్యాపింపచేయుడి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒంటికి స్ప్రే కొట్టుకొచ్చాడు అనుకోండి, ఆయన ఎక్కడో చివరిలో కూర్చుంటాడు, కానీ మనకిక్కడికి వాసన వస్తుంది. ఏ విధంగా వస్తుంది వాసన? గాలి వలన. గాలికి వ్యాపనం ఉంది. వ్యాపనము
వాయు వ్యాపనము అంటారు. వాయు వ్యాపనము. ఈ వాయు వ్యాపనము వలన మనము అక్కడికి ఏం పోము, ఆయనతో ఏమి కరచాలం చేయము, ఆయన ఏమి ఆలింగనం చేసుకోము. అయినప్పటికీ కూడా వాసన ఇక్కడికి వస్తుంది. కారణం ఏమిటంటే వాయువు వాని మీదుగా విసిరి నన్ను తాకటాన్ని బట్టి, ఆ వాయువు వ్యాపనమును బట్టి నేను ఆ వాసనను గమనిస్తాను, గ్రహిస్తాను. అలాగే సంఘము యొక్క పరిమళం ఉంది. సంఘానికి ఎప్పుడు పరిమళము అబ్బుతుంది, సంఘం పరిమళంగా ఎప్పుడు తయారవుతుంది అంటే, మీకు నేను లేవియా కాండంలో నైవేద్య బలిని గురించి మాట్లాడేటప్పుడు సంగతి చెప్పాను. నైవేద్య బలిలో తప్పక చేర్చవలసింది సాంబ్రాణి, తప్పక చేర్చకూడనిది తేనె. నైవేద్య బలిలో గోధుమ పిండి, ఉప్పు, నూనె, సాంబ్రాణి ఈ 4 ఉపయోగించారు నైవేద్య బలిని సమర్పించడానికి. ఈ నైవేద్య బలిని సమర్పించడానికి ఉపయోగించిన ఈ 4 దినుసులు అక్కడ వాక్యంలో ఏం మాట్లాడతా అంటే, తేనెను ఎట్టి పరిస్థితుల్లో మీరు చేర్చకూడదు అంటాడు. తేనెను చేర్చకూడదు అంటాడు. ఎందుకు తేనెను చేర్చకూడదు? మరి ఏం చేర్చాలి అంటే, ఖచ్చితంగా సాంబ్రాణిని, నైవేద్యంలో తప్పక చేర్చాల్సింది సాంబ్రాణి అని చెప్పాడు. ఎందుకొరకు చెప్పాను ఆ విషయాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. తేనె నిప్పుల మీదకి వెళ్ళినప్పుడు అది పులిసిపోతుంది. నిప్పుల మీదకు గనక తేనె వెళ్ళినట్టయితే వేడికి తేనె తన రుచిని కోల్పోతుంది, పులిపెక్కిపోతుంది. అదే మీరు సాంబ్రాణి గనక తీసుకొని అదే నిప్పుల మీద ఈ సాంబ్రాణి వేసినట్టయితే గదంతా సువాసన. సాంబ్రాణి అట్టాగే ఉందనుకోండి, ఎన్ని రోజులు అట్టాగే పెడితే వాసన వస్తుందా? రాదు. దాన్ని ఏం చేయాలి? నిప్పుల మీద చల్లాలి. నిప్పుల మీదకి వెళ్ళినప్పుడు కానీ దాని యొక్క పరిమళం ఊరికి అర్థం కాదు, దాని యొక్క పరిమళం ఆ ఉంటున్నట్టు ఇంటోళ్ళకి అర్థం కాదు. అంటే నిప్పుల మీదకి వెళ్లకుండా సాంబ్రాణి తన వాసనను వెల్లడి చేయలేదు. అలాగే సంఘం కూడా ఈ 2 రకాల వాయువులను బట్టి అవి పరిమళాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాయి. ఉత్తర వాయువు సంఘంలో వీచుటను బట్టి, దక్షిణ వాయువు సంఘంలో వీచుటను బట్టి, ఈ 2 వాయువులు సంఘం మీద విసరడాన్ని బట్టి సంఘం యొక్క పరిమళం, సంఘం యొక్క బలం ఇవన్నీ కూడా లోకానికి తెలుస్తాయి. దేవుని బిడ్డలారా, ఉత్తరపు గాలి అనగా బోధ అని చెప్పాను. ఉత్తర దిక్కున దేవుని యొక్క సభాపర్వతం ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉన్నది అని మాట్లాడాడు. ఉత్తర దిక్కు నుంచి మనకేం కలుగుతుంది అంటే, ఉత్తర దిక్కు నుంచి మనకు వర్షం వస్తుంది అనే మాట ఉంది సామెతల గ్రంథంలో. ఉత్తర దిక్కు నుంచి వర్షం వస్తుంది అన్నాడు. ఉత్తర దిక్కు నుంచి ఘనత వస్తుంది అని మాట్లాడాడు. ఉత్తర దిక్కు నుంచి వచ్చే ఘనతను మీరు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథంలో 75వ కీర్తన, ఆసాపు రచించిన కీర్తన. ఇది కూడా 75వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. 75:6 తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. మరి ఎక్కడి నుంచి హెచ్చు కలుగును? ఎక్కడి నుంచి కలుగుతుందండి ఘనత? ఒక మనిషి హెచ్చించబడ్డాడంటే అతను హెచ్చించబడటానికి కారణం తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను అతడు హెచ్చించబడటానికి కుదరలేదు. అరణ్యం నుండి కుదరలేదు. మరి అసలు 2 దిక్కుల పేర్లు చెప్పాడు, 3వ దిక్కు పేరు 4వ దిక్కు పేరు చెప్పకుండా అరణ్యం నుండి అన్నాడు. ఇప్పుడు మనం అక్కడ సరే తూర్పు అనేది ఒకటి ఉంది, పశ్చిమం అనేది ఒకటి, 2 దిక్కులు చెప్పాక అరణ్యం అనేది ఒక దిక్కులో ఉందనుకున్నాం. అసలు ఏ దిక్కు అనుకోవాలి? అది ఏ దిక్కు అనుకోవాలి? ఇప్పుడు ఘనత, ఒక వ్యక్తి ఘనపరచబడ్డాడంటే ఏ వైపు నుంచి వీచే గాలి వలన అతడు ఘనపరచబడతాడు? ఏ వైపు నుంచి అది తూర్పు నుంచి వచ్చేటువంటి గాలి ద్వారా కాదన్నాడు, పశ్చిమం నుండి వచ్చే గాలి ద్వారా కాదన్నాడు. ఏ దిక్కు నుండి అయినా సరే అతనికి ఘనత కలగదు, హెచ్చు కలగదు అన్నాడు. మరి ఎక్కడి నుంచి హెచ్చు కలుగుతుంది అంటే అరణ్యం నుండి కూడా కలగదంటాడు. అరణ్యం నుండి కూడా ఘనత కలగకపోతే మరి ఇంకా అరణ్యం ఏంటి? అది ఏమైనా దిక్క? అరణ్యం అనేది ఏమైనా దిక్క అంటే దేవుని బిడ్డలో చెప్తాను, దిక్కే అది. ఎట్లా దిక్కంటే ఇశ్రాయేలు దేశమునకు దక్షిణము వైపు అరణ్యం ఉంది.
దక్షిణము వైపు అరణ్యం ఉంది. ఇంకొక మాట, తూర్పు నుంచైనా పశ్చిమము నుంచైనా ఏం కలగదు, హెచ్చు కలగదు. తరువాత అంటే ఇశ్రాయేలు దేశానికి తూర్పు వైపు నుంచి కానీ పశ్చిమ వైపు నుంచి కానీ హెచ్చు కలగదు అనే మాట అయిపోయింది. తర్వాత మాట ఏంటి? అరణ్యం. ఈ అరణ్యం ఏ దిక్కునుంది? దక్షిణ వైపు నుంచింది. అరణ్యం అనేది దక్షిణ వైపు నుంచింది. అంటే అతనికి అరణ్యము నుండైనను ఘనత కలగదన్నాడు. ఇక మిగిలిపోయింది ఏ దిక్కు? అరణ్యము దిక్కేమో దక్షిణ దిక్కు అయితే ఇంకా మిగిలిపోయింది ఏది? అది ఉత్తర దిక్కు నుంచి. ఆసాపు చాలా మర్మంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఘనపరచబడ్డాడంటే అతనికి తూర్పు నుండైనను పశ్చిమము నుండైనను అరణ్యము అనగా దక్షిణము నుండైనను హెచ్చు కలగదు. హెచ్చు కలిగేది ఒకే ఒక్క దిక్కు, ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు నుంచి అతడు ఘనపరచబడతాడు. ఉత్తర దిక్కు వలన అతడు ఘనపరచబడతాడు. ఉత్తర దిక్కు ఏమిటి అంటే దేవుని యొక్క బోధ. ఉత్తర దిక్కు నుంచి వచ్చేటటువంటి గాలి పరిశుద్ధాత్మ గాలి. ఉత్తర దిక్కు నుంచి గాలి వస్తుందండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. 25, 23 త్వరగా. ఉత్తరపు గాలి, అద్దుకోండి, ఉత్తరపు గాలి ఏం పుట్టించును? వాన పుట్టించును. ఉత్తరం నుంచి వచ్చేటటువంటి గాలి వలన వర్షం వస్తుంది. ఏ వర్షం వస్తుంది? సంఘం మీదకి పరిశుద్ధాత్మ వర్షం రావాలి అంటే సంఘం మీద ఏ గాలి వీయాలి? ఉత్తరపు గాలి వీయాలి. ఉత్తరపు గాలి వలన వర్షం వచ్చును అన్నాడు. సంఘం మీదకి పరిశుద్ధాత్మ అనే వర్షం కావాలి అంటే సంఘం మీద వీయవలసినటువంటి గాలి, వీయవలసినటువంటి వాయువు ఉత్తర వాయువు. అందుకంటుంది సంఘ కన్యక, ఉత్తరపు వాయువు ఏ తెంచుము. ఆ తరువాత దక్షిణపు వాయువు వేంచేయమంటే ఇదే వేంచేయమంటే రమ్మనే పొమ్మనే ఇంక రండి సార్ అంటే ఇంక పోండి. భోజనానికి వచ్చారా మీరు? రండిలే అంటే ఇక దయచేయండి అనే మాట వ్యంగ్యంగా కూడా ఉపయోగిస్తాం. ఇంక సార్లే దయచేయండి అంటే వెళ్ళిపోండి. ఇక్కడ ఆ వ్యంగ్యాస్త్రాలు ఏం లేదు. సంఘ కన్యకి చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఉత్తర వాయువు వేంచేయండి, దక్షిణ వాయువు దయచేయండి, వేంచేయండి. ఉద్యానవనం మీద వీయాలి. ఉద్యానవనం మీద ఈ రెండు గాళ్ళు వీయాలి. ఈ వనం మీద ఈ గాలి వీయటాన్ని బట్టి సంఘం యొక్క పరిమళం బయటకు వస్తుందట. వింటున్నారా ఈ మాట? సంఘం యొక్క పరిమళం బయటకు వస్తుంది. అంటే ఉత్తర వాయువు దగ్గర నుంచి దేవుని యొక్క బోధ ఉంది. సంఘానికి బోధ ఎక్కడి నుంచి రావాలి? ఉత్తర దిక్కు నుంచి రావాలి. ఉత్తర దిక్కునే ఉంది సభాపర్వతం. దేవుడు కూర్చున్నటువంటి దిక్కేది. ఆదిలో అపవాది కాలు ఎక్కడ పెడదాం అనుకున్నాడు, ఎక్కడ కూర్చుందాం అనుకున్నాడు? ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద ఉన్నటువంటి సింహాసనం మీద అక్కడ కూర్చుందాం అనుకున్నాడు. ఒక తగుదంతే ఇక్కడ పడ్డాడు. అర్థమైందా? కాబట్టి ఆ దిక్కు మీద వాడు కూర్చోటానికి ప్రయాసపడ్డాడు, ఆశపడ్డాడు. దురాశ. ఇప్పుడు సృష్టించబడినాడు. ఆయన నిత్యము ఉన్నటువంటి దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. అన్ని కాలములు అన్ని స్థలములో ఉన్నటువంటి వాడు. సర్వ విశ్వమును వ్యాపించినటువంటి వాడు. ఆయన సింహాసనం మీద కూర్చోవాలనుకోవటం ఏమాశ? ఆయన నెట్టేసి ఇటు కూర్చోవాలని. సాధ్యమైతే ఆ పని కూడా చేసి ఉండేవాడేమో. దుర్మార్గం. ఆ దినాన వాడిని తీసుకుని పాతాళంలో విసిరేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ అపవాదిని ఆ సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడి వెంటబడి పాతాళంలోకి తరిమేశాడు. దేవుని బిడ్డలారా వినండి. ఇప్పుడు ఉత్తర దిక్కు నుంచి మనకు సింహాసనం ఉంది కాబట్టి సంఘం మీదకి ఉత్తర వాయువు ఏది? ఉత్తర వాయువు. వెరీ గుడ్. నా మూతి చూసేసరికి మీకు అర్థమై ఉండాలి బోధ అని. అవునా? నేను సున్నాలాగా పెట్టా కదా. సున్నాలాగా పెట్టేసరికి బోధ అనేది అర్థమైపోయింది. అవునా? బోధ. ఇప్పుడు సంఘం మీదకి ఈ బోధ ఎక్కడి నుంచి రావాలి? ఉత్తర వాయువు దగ్గర నుంచి రావాలి. యోబు గ్రంథంలో అంటాడు, ఒకడు తూర్పు గాలి చేత కడుపు నింపుకొనదగునా. యోబు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. జ్ఞానము గలవాడు నిర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా.
ఇదే ఒక పెద్ద ప్రసంగం అండి. ఈ వచనాన్నే మూలవాక్యంగా అయింది, చాలాసేపు ప్రసంగం చేయాలి. నేను శుభవార్త ఛానల్లో వాక్యం చెప్పేటప్పుడు ఈ ప్రసంగం చేశాను, మీరు అది కూడా ఉంది. కడుపు నింపదగని తూర్పు గాలి అని పెట్టాను ఆ ప్రసంగానికి పేరు. కడుపు నింపని తూర్పు గాలు, తినదగని తూర్పు గాలి అని పెట్టాను. తినదగని తూర్పు గాలి అంటే తూర్పు గాలి తినదగనది అంటే మిగిలిన గాలి తినొచ్చనే అని ఆ టైటిల్ పెట్టాను. దాన్ని చూస్తాడని ఏంటి ఇంకొక గాలి తినొచ్చా అంటే ఎవరు తినదగిన గాలి ఒకటి ఉంది, అది ఉత్తరపు వాయువు. ఆ ఉత్తర వాయువు నుంచి మనం మరి అట్లా అనుకుంటే మరి ఇక్కడికి ఏమనండి, తూర్పు గాలితో ఒకడు కడుపు నింపుకొని తగునా అంటే తూర్పు గాలితో కడుపు నింపుకోగలుగుతాడా? అదే మాట. దాని కొరకే తినదగని తూర్పు గాలి అని పెట్టాను. ఉత్తర వాయువు చేత ఆహారము, ఉత్తర వాయువు చేత అభిషేకము, ఉత్తర వాయువు చేత ఘనత, ఉత్తర దిక్కున సింహాసనం. రేపు నీవు సింహాసనాన్ని నిన్ను కూర్చుండబెట్టేది కూడా ఉత్తర దిక్కునే. ఉత్తర దిక్కున ఆయన నేను సింహాసనం కూర్చోబెడతాను. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఉత్తర వాయువు అంటే చెప్పాను. ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో దక్షిణ వాయువు అని ఏం మాట అన్నాడండి? 78వ కీర్తన కదా మనం చదివింది. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను. బలము చేత, తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించను. ఈ దక్షిణపు గాలి ఏమిటి? బలము చేత వీచిన గాలి. ఉత్తర వాయువు పరిశుద్ధాత్మ దేవుడు అయితే దక్షిణపు గాలి ఏమిటి? దక్షిణపు గాలి అనేది పరీక్షకు, శోధనకు సూచనగా చెప్పబడిన గాలి. శోధన, పరీక్ష రెండు. యోబు గ్రంథం చూడండి ఒకసారి. 32వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూస్తే 32 కావాలనుకుంటాను. 37:17 అందరూ చూస్తున్నారు ఈ మాట. 37:17 దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలుసా ఆ సంగతి? వస్త్రం వేడెక్కిందట. వస్త్రం వేడెక్కింది. తరువాత ఉబ్బవేయునప్పుడు వస్త్రము వేడెక్కిందన్న సంగతి నీకు తెలిసిందా? నీకు తెలుసా సంగతి? అంటే అర్థం ఏమిటండి? వస్త్రము అనగా జీవితం. భక్తుని యొక్క జీవితం వేడెక్కిందట. యోబు భక్తుని యొక్క జీవితం వేడెక్కింది. ఎప్పుడు? దక్షిణపు గాలి విసరగా వేడెక్కింది. దక్షిణపు గాలి ఎట్టా వచ్చేసింది? దక్షిణపు గాలి ఎలా వచ్చింది? ఈ దుర్మార్గుడు భూలోకంలో అటు ఇటు తిరుగుతా పోయాడు అంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు నీవు? నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకంలోకి వెళ్ళాడు. ఈ రోజు కూడా, ఈ సెకండ్ కూడా నేరుగా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడికి ఎవరికి ఆటంకం లేదు. మన సమాజంలో ఒక నీతిని బట్టి కూడా ఆ విషయాన్ని చెప్పుకోవచ్చు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి తర్వాత ఓడిపోయాడు అనుకోండి, అతని పార్టీ పోయింది. తర్వాత క్రొత్త పార్టీ వచ్చినప్పుడు, క్రొత్త వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనకి ఎప్పుడన్నా అసెంబ్లీ చూడాలనిపించినప్పుడు రావచ్చు. ఎక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. మాజీ ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీలోకి రావచ్చు. అసెంబ్లీలో ఉన్న వాటన్నిటిని చూడవచ్చు. కానీ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వటం కానీ, ప్రతిపక్ష నాయకుడికి సలహా ఇవ్వటం కానీ ఉండదు. వచ్చి చూడవచ్చు కూర్చొని. ఆ కోవలోనే వీడు మాజీ ముఖ్యమంత్రిలాగా పోయాడు. దాంట్లోకి పోయినప్పుడు ఈయనే కదిలించాడు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? నేనా అటు ఇటు తిరిగి వస్తున్నాను. లేదు, అవునా? భూలోకంలో నుంచేనా? అవును. నా కుమారుడు యోబుని చూసావను? చూశాలే, చూడకే అన్నాడు. ఇంక మొదలైంది ఆయనకి వేడి.
భూమి మీద యోగుకు వేడి మొదలైంది. ఏంది ఎక్కడి నుంచి వేడి వస్తుంది? కూలర్ పెట్టుకున్నా తగ్గట్లేదు ఈ వేడి, ఏసీ పెట్టుకున్నా తగ్గట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది వేడి? అర్థం కావట్లా. నా కుమారుడు యథార్థవంతుడు, నీతివంతుడు, భయభక్తుడు కలిగిన వాడు, చెడుతడమును విసర్జించిన వాడు. అయ్యా విన్నానులే, ఇంకా ఆపు. ఎందుకు అనుసరించడు అయ్యా? నిన్ను ఎందుకు అనుసరించడు? నీవు ఆయనకు కావాల్సినవన్నీ సమస్తం ఇచ్చావు, చుట్టూ కంచేసావు, ఇంకా ఎందుకు స్తుతించడు నిన్ను? ఓ ఇట్టొచ్చావు నువ్వు, అయితే నేను నా కుమారుని చుట్టూ ఉన్న కంచెను తీసేస్తున్నాను. ఇంకా వేడెక్కింది వస్త్రం, ఇంకా వేడెక్కింది. చివరికి వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగేసరికి యోబుకు ఒళ్ళంతా కాలిపోయింది. ఆ ఇద్దరి మధ్య సంభాషణ దక్షిణపు గాలి ఆయన మీద వీచేటట్టు చేసి వస్త్రము వేడెక్కేటట్టు అయిపోయింది. ఆయన బ్రతుకంతా ఇబ్బంది ఎదురైంది. ఈ దక్షిణపు గాలి శోధనకు, పరీక్షకు సూచన. అపోస్తుల కార్యంలో అపోస్తులు 28వ అధ్యాయం చూడండి ఒకసారి. 28వ అధ్యాయము 13వ వచనం. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుట వలన మరునాడు పొత్తియొలికి వచ్చి తిని. పొత్తియొలి అనే పేరుకు అర్థం ఏమిటంటే ఊటలు. పొత్తియొలి అనే అనుభవంలోనికి, ఓటలు వంటి అనుభవంలోనికి ఎప్పుడు వస్తామో తెలుసా? దక్షిణపు గాలి విసరినప్పుడు, ఆ దక్షిణపు గాలి విసరుటను బట్టి మరునాడు ఊటల దగ్గరకు వస్తాం. సంఘం కూడా ఇది దక్షిణపు గాలి విసిరి సమయం. ఇది సంఘం మీదికి దక్షిణపు గాలి విసురుతుంది. దక్షిణపు గాలి చేత సంఘం కొట్టబడుతుంది. ఈ సంఘం ఈ దక్షిణపు గాలి ఈ అనుభవం పొందిన తరువాత వెంటనే ఊటల యుద్ధకు వెళుతుంది. ఊటలు ఉన్న అనుభవం ఎక్కడ? భూలోకంలో ఊటలు, ఎండిపోయే ఊటలవి, నిత్యము ఉబికేటటువంటి ఊట పరలోక పట్టణంలో ఉన్నాయి. ఊటలు ఉన్నాయి. అక్కడికి నీకు వడదెబ్బ లేదు, ఎండదెబ్బ లేదు. దక్షిణపు గాలి చేత వడదెబ్బ పుట్టునందు వాక్యంలో దక్షిణపు గాలి చేత వడదెబ్బ తగిలింది. ఈ వడదెబ్బ అనేది పరలోకంలో లేదు. వడగాలి లేదు, సుడిగాలి లేదు, పెనుగాలి లేదు, ఏ గాలి లేదు. కారణం ఏంటంటే అసలు సూర్యుడే లేడు అక్కడ. సూర్యుడు లేకుండా ఆ పట్టణం యేసుక్రీస్తు అనే నీతి సూర్యుని యొక్క ముఖ కాంతి చేత నడిపించబడే పట్టణం. నజరేయుడు మన కొరకు కట్టిన నూతన యెరూషలేము అనే పట్టణం. ఆ పట్టణంలో కాలు పెట్టబోతున్నాం. ఆ పట్టణంలో అద్భుతమైనటువంటి ఇళ్ళున్నాయి. ఆ పట్టణంలో ఎవరి గృహంలోనికి వాళ్ళు వెళ్ళి అందరు విశ్వాసులు అందరూ అప్పుడు చెప్పుకుంటారన్నమాట, అక్క మీరెప్పుడు గృహప్రవేశం అని. మేము ఈరోజు అక్క కాదు నేను ముందు పెట్టుకున్నాను కదా, నేను ముందు వచ్చే కదా, నేను వచ్చిన 2 సంవత్సరాలుగా నువ్వు వచ్చింది అంటే నేను పరదేశకు వచ్చిన సీనియర్ని కదా ఇక్కడ, కాబట్టి కాస్త నాకు ముందు అవకాశం, ఆ తర్వాత నువ్వు పెట్టుకుందు. కానీ అయినా యేసుప్రభు వారికి డేట్ కాడి ఉందో లేదు, ఆయన బాగా బిజీగా ఉంటాడు కదా. మా ఇంటికి వచ్చి రిబ్బన్ కట్ చేసి పోవాలి ఆయన. అందరు ఇళ్ళకి వచ్చి రిబ్బన్ కట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. భూలోకంలో గనుల చేత రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు కదా. యేసయ్య కంటే ఘనుడు ఇంకెవరు ఉన్నారు మీరు రిబ్బన్ కట్ చేయించడానికి? అక్కడ దేవదూత వచ్చిన ఏమండి మా వారు ఉన్నాడు ఏమన్నాడు చూడండి కాదు ఎక్కడున్నాడు అంటే, మీ వారు లేడు గీర్లేడు అవతలకు పోయి ఎక్కడున్నాడు అసలు మీ వారు. ఆ వారులు అక్కడ పని, ఇక్కడ వారు లేవు, వారు లేరు. అందరికంటే పెద్దవారు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చి ప్రారంభిస్తాడు. దక్షిణపు గాలి, శోధన గాలి. ఈ శోధన నిలిచినట్టయితే ఓట సిద్ధంగా ఉంది. నిత్యము ఉబుకుచుండు ఓటల యొద్దకు నీవు నీటి కాలువల అంచున నాటబడిన అనుభవం అన్నమాట. నీటి కాలువల అంచున నాటబడిన అనుభవం అంటే ఎప్పుడైనా ఎండిపోతుందా మొక్క? ఎప్పటికీ ఎండిపోదు. అంటే ఈ ఓటలోనికి నీవు రావాలంటే దానికి ముందు ఒక మెట్టు ఉంది. ఆ మెట్టు మీద నీ మీదికి వచ్చే గాలి ఏది? ఇప్పుడు మన మీదకి ఏ గాలి రావట్లా,
ఏ గాలి వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాం మనం. ఇప్పుడు దక్షిణపు గాలన్నా వీచేటట్టు చేయి ప్రభువా సంఘం మీదికి, విసురుకోలేక ఈ విసురులో కసురుపడి ప్రసంగం పొడవటాన్ని బట్టి కసురుపడి ఇబ్బంది ఉండదు. అందుకని ఇప్పుడు మీరు ఏ గాలి కోరుకుంటారమ్మా సహోదరులారా? మీరు ఏ గాలిని కోరుకుంటారు? ఇప్పుడు ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి వద్దా? దక్షిణపు గాలి కూడా అవసరమైతే కావాలంటారు. చేసేది ఏముంది? ఏమి లేనప్పుడు ఏదన్నా సర్దుకుంటామయ్యా, దక్షిణపు గాలన్నా పంపించండి. దక్షిణపు గాలి వచ్చినప్పుడు నీ వస్త్రం వేడెక్కుతుంది. ఇష్టమేనా? వస్త్రం వేడెక్కుద్ది. వేడెక్కితే వద్దు ప్రభా, ఎప్పుడు కూలర్లో ఉండట్టుండాలి, ఏసీలో ఉండట్టుండాలి. ఏసీలో ఉండే రోజులు బీసీ రోజులు అవి. ఇప్పుడు సంఘం బీసీలో లేదు, సంఘం ఏడీలోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నీకు వస్త్రం వేడెక్కాల్సిందే. మొన్న ఆ శ్రమ దినాలు రాబోతున్నాయి. ఆది సంఘము నాట్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఏం చేశాడట భక్తుల్ని? ఆది క్రైస్తవ భక్తులను స్తంభమున గట్టి తారుబూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమెచ్చే అధిపతి అప్పుడే నశించే. ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుబూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమెచ్చే అధిపతి అప్పుడే నశించే. సంఘం ఇప్పుడు చాలా ఇంకా మొదలు కాల, వస్త్రం హీట్ ఎక్కలా. ఇంకా వస్త్రం హీట్ ఎక్కని రోజుల్లోనే ఇట్లా ఉంటే హీట్ ఎక్కే రోజులు ఉన్నాయి. ఇక అవి హైటెక్ రోజులు అనుకోవాలి, హీట్ ఎక్కేటటువంటి రోజులు. దేవుని బిడ్డలారా, ఆ దినాన ఇంత స్వేచ్ఛగా మీరు ప్రభువుని ఆరాధించడానికి వాడు అంగీకరించడు. అధిపతి అయిన వాడు సంఘం మీదకి దారుణంగా వచ్చి దాడి చేస్తాడు, రక్తం చిందేటట్టు చేస్తాడు. విశ్వాసుల యొక్క రక్తం చేత సంఘం తడపబడబోతుంది. విశ్వాసుల యొక్క ప్రాణం చేత సంఘం యొక్క వస్త్రాలు వేడిగా పోతున్నాయి. దక్షిణపు గాలి విసరటాన్ని బట్టి సంఘం వస్త్రం వేడెక్కుతుంది. వస్త్రం వేడెక్కినప్పుడు ఇక ఊటలోనికి పోవటానికి కాలం సిద్ధమైంది, విడుదల సిద్ధమైపోయింది అనే విషయాన్ని గ్రహిస్తుంది సంఘం. నీ విడుదల సిద్ధమాయను, నీ తలపైకెత్తుకోండి, ఇక గుమ్మములారా తలపైకెత్తుకోండి. దేవుని బిడ్డలారా, సంఘం వస్త్రం వేడి ఎక్కేటటువంటి రోజు సమీపం అవుతుంది. ఏమి కంగారు పడాల్సిన పని లేదు. సంఘం యొక్క వస్త్రం వేడెక్కినా సంఘం ఆ దినాన ఓటల మధ్య నివసించే స్థాయికి చేరుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఉత్తరపు గాలి అంటే బోధ, ఉత్తరపు గాలి అంటే పరిశుద్ధాత్మ, ఉత్తరపు గాలి అంటే ఘనత, ఉత్తరపు గాలి అంటే సింహాసనం. దక్షిణపు గాలి అంటే ఇంట్లో శోధన. దక్షిణపు గాలి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నప్పుడు ఏదో ఒక దక్షిణపు గాలి అపవాది కలుగజేయొచ్చు. అపవాది కలుగజేసే శోధన వేరు, దేవుడు కలుగజేసే పరీక్ష వేరు. ఆయన బంగారమును శోధించినట్టుగా శోధిస్తాడని వాక్యంలో. బంగారాన్ని శోధిస్తున్నాడంటే బంగారంలో ఏం తీయటానికి, బంగారం లోపల ఉన్న మురికిని తొలగించడానికి ఆయన బంగారాన్ని శోధిస్తాడు. అలాగే విశ్వాసులు శోధిస్తాడు. కుటుంబం అనే వస్త్రం వేడెక్కుతుంది, వ్యక్తిగతంగా నీ వస్త్రం వేడెక్కుతుంది, సంఘం యొక్క వస్త్రం వేడెక్కుతుంది, స్నేహితుల మధ్య వస్త్రం వేడెక్కుతుంది. ఆ కాలం ఉంది కనుక ఆ కాలం కోసం మనం బలపరచబడాలి, స్థిరపరచబడాలి. ఆ కాలాన్ని తప్పించుకోవడానికి చూడటానికి వీలు లేదు, తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. కనుక సిద్ధపడటమే బలం పొందుకోవటమే. ఇంకా మిగిలిపోయిన గాలి ఏది? పశ్చిమ గాలి. దానికి ముందు ఇంకొక గాలి జోలికి పోదాం మనం. మూలవాక్యంలో ఏమన్నాడు? తూర్పు గాలి.
తూర్పు గాలి. ఈ గాలి ఏమిటో, ఈ తూర్పు గాలిని గురించి చెప్తాను. 2 గాలుల గురించి చెప్పాను ఇప్పుడు మీకు. ఒకటి ఉత్తర వాయువు. ఉత్తర వాయువులో ఏమేమి ఉన్నాయి ఆశీర్వాదాలు చెప్పండి. ఘనత ఉంది, సింహాసనం ఉంది, వాక్య బోధ ఉంది, వర్షం ఉంది. ఈ 4 ఆశీర్వాదాలు ఉత్తరపు వాయువులో ఉన్నాయి. దక్షిణపు గాలిలో ఏమున్నాయి? శోధన. శోధన ఇష్టమేనా? పరీక్ష ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు బ్రదర్. అయితే నువ్వు 10th క్లాస్ మళ్ళీ ఇంకోసారి చదువు. అవునా? అదేంటి, నన్ను ఇంటర్మీడియట్కి తీసుకెళ్ళవా? ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే నువ్వు పరీక్ష రాయాలరా. పరీక్ష అంటే నాకు ఇష్టం లేదు సార్. అయితే మళ్ళీ చదువు. ఏ సంవత్సరం అయినా 10వ తరగతి, ఏ సంవత్సరం అయినా 10వ తరగతి. ఎందుకు? పరీక్షలంటే ఇష్టం లేని వాళ్ళందరూ, పరీక్షలంటే ఇష్టం లేని వాళ్ళందరూ 10వ తరగతే చదవాలి. ఎప్పుడు పబ్లిక్ 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా పబ్లిక్ లేదు. ఎట్టయినా పాస్ అవుతాడు. 10వ తరగతిలో పరీక్ష పెట్టాలన్న సంగతి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎట్టొచ్చిందండి ఈ ఆలోచన? ఎట్టొచ్చిందో చెప్పనా? అది కూడా బైబిల్లో ఉంది. 10 అనేది శోధనకు, పరీక్షకు నిలయమైన సంఖ్య. 10 అనేది సంఖ్యాపరంగా మీరు చూస్తే 8 అనేది రక్షణ సంఖ్య, 7 అనేది సంపూర్ణ సంఖ్య, 6 అనేది నరుడి సంఖ్య. ఇట్లా 10 అనేది పరీక్షను సూచించేటటువంటి సంఖ్య. అందుకని మరి ఎవరు ఈ ఏర్పాటు చేశాడో కానీ 10వ తరగతి పబ్లిక్ చేశాడు. పరీక్ష, అసలైన పరీక్ష మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉంది నాయన. అది ఎవరు పెట్టినా సరే బైబిల్లో నుంచే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మనందరం 10వ తరగతి పరీక్ష జయించొచ్చినాడు. హల్లెలూయా. ఇంకా తూర్పు గాలి గురించి కొన్ని సంగతులు చెప్తా. తూర్పు గాలి ఏమన్నాడట? ఆకాశమందు తూర్పు గాలి. ఆయన ఆకాశమందు తూర్పు గాలి. సంఘం ఏం కోరుకుంటుందంటే ఉత్తర వాయువు, దక్షిణ వాయువు అనే ఈ 2 గాలులను, ఈ 2 వాయువులను సంఘం ఆహ్వానించేది. సంఘం పరిశుద్ధాత్మ అభిషేకం కోరుకుంది. అదే సమయంలో శోధన కూడా కావాలంది ఆవిడ. అయ్యా, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, ఇక నాకు పరీక్ష పెట్టవచ్చు సార్ మీరు అంద సంఘం అంది. ఇక రైట్, కూర్చో, ఇక నీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకప్పుడు నీ వస్త్రం వేడెక్కుతుంది. అందులో తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. వస్త్రం వేడెక్కుతుంది. బాగా చదువుకొని పోయిన అక్కడికి పోయేసరికి క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే వస్త్రం చల్లగానే ఉంటుంది. అయ్యా, కాస్త క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందనుకో, అప్పుడు ఆలోచనలు వేడెక్కుతాయి, బుర్ర వేడెక్కుతుంది. అవునా? తూర్పు గాలి ఏమిటి మరి? తూర్పు గాలి ఆయన. ఈ తూర్పు గాలి కలుగజేసింది ఎవరు? ఆయన విసర్జేసిన ఉంది. ఈ తూర్పు గాలి సంఘం ఏమి కోరుకోలే. పరమగీతంలో ఉన్న శూలమితి కన్యకు మాత్రం ఈ 2 వాయువులు కోరుకుంది ఆవిడ. ఉత్తర వాయువు, నా ప్రియుని ఉద్యానవనం మీద విసరుడి, నా ప్రియుడు రాబోతున్నాడు, ఆయన కొరకు నేను ఫలాలు ఫలించాలి, ఆయనకి ఇష్టమైన ఫలములు ఆయన భుజించును గాక అని చెప్పేసింది ఈవిడ. ఇప్పుడు తూర్పు గాలి ఈయన ఇష్టపూర్వకంగా విసర్జిస్తున్నాడు. ఎందుకు అంటే చెప్తాను ఇప్పుడు, వినండి. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర్జించెను. ఆకాశమందు దేవుని బిడ్డలారా, ఆకాశంలో తూర్పు గాలి ఎందుకండి? ఆకాశం అనేది దేనికి సూచన అని చెప్పాను నేను ఇన్ని మార్లో చెప్పాను. ఆకాశము సంఘం. అర్థమవుతున్నాయా అందరికీ? ఆకాశం అనేది సంఘం. సంఘంలోకి ఉత్తర వాయువు కావాలి, దక్షిణ వాయువు కావాలి. తూర్పు గాలి ఎందుకు? తూర్పు గాలి చేత ఒకడు తన కడుపు నింపుకొనదగున అన్నాడంటే తూర్పు గాలిలో ఆహారం లేదు. మరి ఇంకెందుకు తూర్పు గాలి? తూర్పు గాలి ఆయన విసర్జించున్నాడట. బాగా గమనించాలి ఈ మాట. ఈ ఒక్క గాలి చెప్పేసి నేను గమనం చేస్తాను. ఇక ఉత్తర వాయువు, దక్షిణ వాయువు అయిపోయినాయి. తూర్పు గాలి
ఈ తూర్పు గాలి వల్ల ప్రయోజనాలు లేవు. తూర్పు గాలి ఎప్పుడు ధ్వంసం చేయటానికే దేవుడు తూర్పు గాలిని ఉపయోగించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు ఒక గాలిని పంపించి చీల్చి పారేశాడు సముద్రాన్ని. ఏ గాలి అది? అదే గాలి, ఇంకేముంది? 2 ఆప్షన్లు అయిపోయినాయి. ఇక పశ్చిమ గాలి వదిలిపెట్టానని చెప్పాను, ఇంకొన్నది ఒకటి. దేని కొట్టేయాలి మీరు? అది తూర్పు గాలి. నిర్గమాకాండంలో 14:21 చూడండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నెలగా చేశాడట. ఆరిన నెలగా చేశాడు. తూర్పు గాలి చేత సముద్రం లేకుండా చేశాడు. తూర్పు గాలిని పంపించి సముద్రం లేకుండా చేశాడు. అవును, అది ఎదురైన శోధన. అపవాది ఇశ్రాయేలు ప్రజలు పాలు తేళ్లు ప్రవహించేటువంటి ఆ వాగ్దాత దేశంలోనికి వెళ్ళడానికి వాడు ఒప్పుకోలే. అడ్డుపడ్డాడు. వెళ్ళటానికి వీలేదని అడ్డుపడ్డప్పుడు ఆ అడ్డుని ఏం చేశాడు? తూర్పు గాలిని పంపించి సముద్రాన్ని లేకుండా చేసి ఆరిన నేలను చూపించాడు. వారికి ఆరిన నేలను చూపించాడు. ఈ నేల గుండా మీరు వెళ్ళండి. దేవుని బిడ్డలారా, తిరిగి మరలా ఆ ఆరిన నేల మీద ఐగుప్తీయులు కూడా నడవటానికి వచ్చాడు. ఐగుప్తీయులు నడవటానికి వచ్చినప్పుడు మరలా తూర్పు గాలి పంపించి మూసేయండి దాన్ని అన్నాడు. అంటే తూర్పు గాలి వలన ఎప్పుడు దుష్టునికే నష్టం. తూర్పు గాలి వలన విశ్వాసికి క్షేమము, విశ్వాసికి క్షేమాన్ని కలిగించేటటువంటి గాలి తూర్పు గాలి. ఈ స్థలంలో ఎప్పుడో ఒక 50 సంవత్సరాల కింద ఒక ఇల్లు కట్టాడు అనుకున్నాం. ఇల్లు కట్టిన తర్వాత ఆయన ఇల్లు బాగా పాడైపోయిందండి, తలుపులన్నీ పుచ్చిపోయినాయి, దీన్ని పడగొట్టేసి కొత్త ఇల్లు కట్టాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ముందు ఇల్లు దీన్ని పడగొట్టేటప్పుడు ఆ ఇంటి ఆవిడ ఇంటి ఇల్లాలు ఇద్దరు వచ్చి ఏడుస్తారా? అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దు, దాన్ని కూల్చివేయొద్దు, నీకు నమస్కరిస్తాను. అమ్మ ఇది కూల్చేయకపోతే నీ క్రొత్త ఇల్లు పడదు కదా. సంతోషంగా అంగీకరిస్తారు. అటువంటి పని చేసే గాలి తూర్పు గాలి. ఆ ఇల్లు కూల్చేస్తుంది. తూర్పు గాలికి తెలియదు ఇది క్రొత్తిల్లా పాతిల్లా అని తెలియదు. దేవుడు అంటాడా, నువ్వు వెళ్ళి ఆ ఇల్లును కూల్చు అంటాడు. అయ్యా అది నిన్నగాక మొన్నగట్టి నేను ఇల్లు కూల్చమన్నాను రా, నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు తూర్పు గాలి వచ్చి క్రొత్త ఇల్లు కూడా కూల్చేస్తుంది. దానికి అది క్రొత్త పాత అన్నది కాదు అవసరం, కూల్చివేయటమే దాని పని. ఇప్పుడు మీరు విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పటిదాకా అబ్రహాం ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబుని కన్ను అనే దాని మీదే ఉండరు. అబ్బా పురుషులే కన్నారంట. యేసు ప్రభు వారు వచ్చేసరికి స్త్రీకి ప్రసవ వేదన వచ్చేసింది అని అన్నదే నమ్ముతున్నారు. బైబిల్ చదవట్లా, అదే నమ్ముతున్నారు. వచ్చేసి ఆ వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సేవకుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఏదేం తోటలోనే నువ్వు వేదన పడి నువ్వు పిల్లలు కంటావు, నువ్వు ప్రసవ వేదన పడి నువ్వు పిల్లలు కంటావు, నీ రక్తం చిందించడాన్ని బట్టి భూమిని పండిస్తావని ఆదాంకి నువ్వు ప్రసవ వేదన పడి నీకు పురుషుని మీద వాంఛ కలుగుతుంది, నీవు వేదనతో పిల్లలు కంటావు అని చెప్పేశాడు దేవుడు. అదేందయ్య అబ్రహాం ఇస్సాకు? ఇప్పుడు అది పెద్ద బిల్డింగ్ ఉంది నీ మైండ్లో, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను దాని మీద ఇల్లు కట్టాలా? దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని కోల్చాలి. నువ్వు ఎక్కడున్నావు? ఆకాశంలో ఉన్నావు. ఆకాశం అనే సంఘంలో ఉన్నావు. ఈ సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఏ గాలి కావాలి ఇప్పుడు నీ మీదికి? తూర్పు గాలి పంపి ఆయన నీకు అప్పటిదాకా కట్టబడినటువంటి చెడు ఆలోచనతో కట్టబడిన భవనం కూల్చివేసేస్తాడు.
ఆజ్ఞిస్తాడు ఆయన. వెళ్ళేవాడు హృదయంలో ఉన్నాయి కొట్టు, ఇర్మియా నేను నిన్ను సేవకు పంపిస్తున్నాను రా అన్నాడు. అయ్యా నన్ను ఏ సేవ చేయమంటావు, నువ్వా ఏం చేస్తావురా చెప్తా అని ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి ఏమేమి పనులు చెప్పాడంటే ఆయన. 10వ వచనం 1:10. అంతకుముందు ఏమన్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆ మాట ఏం చేస్తుంది, పెళ్ళగించడం, విరగొట్టడం, నశింపజేయటం. అబ్బా ఒక్కటన్నా మంచి చదవా, 4 చదివేవన్నీ వినాశనాలేగా అవన్నీ కూడా. పడదోయటం, విరగొట్టడం, త్రోయటం, మళ్ళా ఇంకా ఉందా కట్టు. తర్వాత ఇప్పుడు కట్టటము నాటటం అనేది ఆఖరణ. ముందు ఏం జరుగుతుందట, దేవుని మాట ఉత్తర గాలి వచ్చినప్పుడు ఆ మాట సంఘంలో పడినప్పుడు ఆ మాట ఏం చేస్తుంది తెలుసా, తూర్పు గాలి రమ్మని చెప్తుంది. ఇదిగో వాడి గుండెల నిండా అపవాది కట్టిన గూళ్ళు ఉన్నాయి, ముందు వాటిని కూల్చేయి అని ఎక్కడి నుంచి సేవకుడు పలకగానే వెంటనే తూర్పు గాలి వస్తుంది. ఆ తూర్పు గాలి వచ్చి ఏం చేస్తుంది, మొదటి 4 పనులు చేసిపోతుంది. పెళ్ళగించటం, విరగొట్టడం, నశింపజేయటం, పడద్రోయటం. నువ్వు రా ఇంకా దేవతలకు రా, ఈ గాలి పని అయిపోయింది. ఇప్పుడు ఉత్తరపు గాలి వస్తుంది. ఉత్తరపు గాలి వచ్చి నాటటం, కట్టటం చేస్తుంది. నాటటం, కట్టటం, ఈ 2 పనులు ఉత్తర వాయువు చేస్తుంది. కాబట్టి ఆకాశం ముందు ఆయన గాలిని విసర్జిస్తున్నాడంటే యెజబెలు కట్టినటువంటి గూళ్ళున్నాయి, సంఘంలో యెజబెలు కట్టినటువంటి గూళ్ళున్నాయి. ఈ గూళ్ళు కూలిపోవాలంటే తూర్పు గాలి కావాలి, తూర్పు గాలి రావాలి. అపవాది నాటిన మొక్కలున్నాయి, అపవాది నాటిన మొక్కలు. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం త్వరగా. అది నాటబడినను వృద్ధి పొందునా, తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే. యెజబెలు ఒకవేళ ఏమైనా మొక్క నాటిందనుకో నీ గుండెల్లో, అది పనికిరాని మొక్క. అది పనికిరాని మొక్కని ఉత్తరపు గాలి గ్రహించినప్పుడు దేవుడు నీకు గ్రహింపునిస్తాడు. ఉత్తరపు వాయువు దేవుని బోధ నీ మీదకు పంపించి చెప్తాడు, ఇప్పటిదాకా నీ మీద ఉన్న విత్తనాలు ఇవి, నీ మీద నాటబడిన విత్తనాలు ఇవి కాదు, ఈ విత్తనాలు తీసి పారేయాలి. ఇప్పుడు అయినా మొలిచింది, అయ్యా మొలిచింది కదా, ఇది మొలిచిందా, అయితే తూర్పు గాలిని పంపిస్తాను, అది పాదిలోనే ఎండిపోయేటట్టు చేస్తాను. అది నాటబడినా అది వృద్ధి పొందునా, తూర్పు గాలి దాని మీద విచ్చగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. దేవుని బిడ్డరా, ఈ ప్రక్రియ అంతా దేవుడు చెయ్యడు, నువ్వు సహకరిస్తేనే చేస్తాడు. అర్థమైందా? బుల్డోజర్ వచ్చి నీకు ఇష్టం లేకపోయినా కూల్చిపోతా ఏంటి, నువ్వు ఒప్పుకుంటేనేగా కూలేది. ఆ కూల్చిపోయిన ఆయన అంటే డబ్బులు ఇచ్చి మరీ కోత కొట్టేస్తాడు. ఊరికేం కోతుడు వాడు, డబ్బులు తీసుకొని మరీ కూల్చిపోతాడు. అవునా? దేవుని బిడ్డరా, తూర్పు గాలి అపవాది నాటిన మొక్కలను పాదిలోనే కాల్చివేసేది. తూర్పు గాలి దేవుని సన్నిధికి నువ్వు రాకుండా ఆటంకపరుస్తున్న సముద్రాన్ని చీల్చి పారేస్తుంది తూర్పు గాలి. నువ్వు కోరుకోవాలి, ప్రభువా నా మీదికి తూర్పు గాలిని కూడా పంపించు, నాకు ఆటంకం ఎదురవుతుంది, సన్నిధికి వచ్చినప్పుడు ఆటంకం ఎదురవుతుంది. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఈ పాట వచ్చారాదా, వచ్చినాచో నాతో మీరు స్వరము కలిపి పాడుడి. అది పాడండి మొత్తం నాతో కలిసి. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని బాటిల్ అడుగుతుంది, వాటర్ బాటిల్. అయిపోయిందా? ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలన్నీ పోతాయి. ఎప్పుడు?
అన్ని పోవును నీవు నా కడ ఉన్న నిజమిది అయ్యా నిజం, నువ్వు కన్నా నా దగ్గర ఉన్నావంటే అన్నీ పోతాయి. ఆయన వచ్చి ఏం చేస్తాడు, వీడికి ఆటంకం ఎదురవుతుంది అని గమనిస్తే తూర్పు గాలికి సైగ చేస్తాడు, ఇట్ట అంటాడు, ఊరికి అట్ట అంటాడు. ఆ తూర్పు గాలి కాసు కూర్చుంటుంది, రమ్మన్నావు ప్రభా, రమ్మన్నావు ప్రభా అని ఆయన తల అట్ట అన్నాడంటే రివ్వును వచ్చి కుటుంబం మీద తూర్పు గాలి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నీ ఆటంకాలు మొత్తం కూలిపోతాయి, లేకుండా పోతాయి, నాశనం అయిపోతాయి, కూలదోయబడతాయి. ఒకవేళ అది మొక్క నిలిచినట్టయితే పాదిలోనే ఎండిపోతుంది. అది పెద్ద మొక్క కానీయుడు, ఆయన పెద్ద మొక్క కానీయుడు. కనుక తూర్పు గాలి చేత అపవాది వాడు మనల్ని కొన్నిసార్లు మనం సన్నిధికి పోవటానికి వాడు ఒప్పుకోడు. వాడెవడండి ఒప్పుకోపోవటానికి? వాడెవడు మనల్ని అన్నాడా? మనల్ని పోషిస్తున్నాడా? వాడు ఎందుకు ఆటంకం చేస్తాడు? అప్పుడు నువ్వేం తెలుసా, ఉపవాసం ఉన్నావు అనుకో. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఓ భక్తుడు చెప్పాడు, విశ్వాసి యొక్క ఉపవాస ప్రార్థన సైతాను కన్నులకు మొంతపొగ పెట్టినట్టు ఉంటుందట. గది అంతా మొంతపొగ ఉంటుంది, నువ్వు మాత్రం సుఖంగా ఉంటావు. అక్కడ అపవాది లోపలికి వచ్చి దగ్గుతా తుమ్ముతా చీకుతా పారిపోతాడట వాడు. అది మళ్ళీ ఇంకెక్కడ రాదు, ఒక్క ఉపవాస ప్రార్థనలోనే వస్తుంది. అది కొన్నిమార్లు దేవుడు నిర్గమాకాండం 10వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలు మోషే చెప్పాడు, ఇదిగో మా వాళ్ళను పంపిస్తావా లేదా నువ్వు అంటే పంపిస్తాను అన్నాడు. ఎవరు? ఫరో. మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత వాడి హృదయానికి ఏం పట్టింది? కఠినత్వం వచ్చేసింది. వచ్చి నో 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 నేను పంపను, అంత తేలిగ్గా పంపిస్తానా నేను అన్నాడు. పంపవా, సరే ఉండు అని నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనం. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రంతయు దేశం మీద తూర్పు గాలిని విసరజేశాను. ఆ తూర్పు గాలి చేత మిడతలు వచ్చి ఎవరిని తినిపోయినాయి? ఇశ్రాయేలు ఇంట్లో మిడతలు లేవు. ఇశ్రాయేలు ఇంట్లో మిడతలు లేవు. మిడతలున్న ఇల్లు ఏది అంటే ఐగుప్తీయుల ఇల్లు. గోషాను ప్రాంతంలో వెలుగుంది, ఐగుప్తు అంతటా చీకటి ఉండిపోయింది. ఇశ్రాయేలు ఉన్న గోషాను ప్రాంతంలో మిడతలు లేవు, వీళ్ళున్న ప్రాంతంలో మిడతలు ఉన్నాయి. ఈగలు వచ్చేసినాయి, పేలు వచ్చేసినాయి, రక్తం నీరు రక్తం అయిపోయింది, నీరు రక్తం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఓ సంగతి చెప్తాను. నీళ్లు రక్తమైన ఒక సందర్భంలో ఐగుప్తులో ఇక తాగటానికి కూర్చొని ట్యాప్ ఇప్పగానే మొదటి 2 చొక్కలు అట్ట నీళ్ళకి వచ్చి మొత్తం రక్తం అయిపోయింది. తాగుతామని చూస్తే రక్తపు వాసన అంతా, ఇక దేశం అంతా బిందెల్లో నీళ్లు మొత్తం రక్తం అయిపోయింది. అంత అసహ్యంగా ఉంటుందో ఊహించుకోండి. ఇక మోషే దగ్గరికి వచ్చాడు ఫరో, సరే పంపిస్తాను. ఇక నీవు ఆదిలో దేవుని నిధిలో సూచక్రియ చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. తరువాత నీకు ఆటంకం ఎదురైనప్పుడు నీళ్లను రక్తం చేశాడు. ఒక ఘట్టంలో ఇక పరాకాష్ఠ స్థాయిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రియ జరిగింది. ఆ జరిగినప్పుడు చెమటే రక్తం అయిపోయింది. నీవు రక్షించబడటానికి ఏకంగా చెమట రక్తమైంది. ఐగుప్తులో నుంచి నువ్వు బయటకు రావడానికి నీళ్లను రక్తం చేశాడు. కానీ ఇప్పుడు ఈ ఇశ్రాయేలు బయటకు రావడానికి సాక్షాత్తు ఆయన చెమటే రక్తమైపోయింది. చూసారా ఎంత గొప్పగా నీళ్లను రక్తం చేయటం. ఈసారి నీళ్లే కాదు ఆయన రక్తం చేసేది. ఏ నీరొద్దు, నా చెమటను రక్తం చేసేది, నా చెమట రక్తం చేసేది. అంత వేదన పడ్డాడు ఆయన. ఆ నీళ్లు రక్తం అయిపోవటంలో పెద్ద వేదన లేదు, కానీ ఈయన చెమట రక్తం అయిపోవటం పెద్ద వేదన, ఓ గొప్ప వేదన ఆయన అనుభవించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మిడతలు వచ్చేసినాయి. ఇక రకరకాలు మొత్తం ఎన్ని చేశాడమ్మా? ఎన్ని అద్భుతాలు చేశాడు? వరుస అడగనులే, ఇన్నన్నా చెప్పండి. మొదట ఏం చేశాడు, 5వది ఏంటి, 6వది ఏం అడగను. మొత్తం ఎన్ని? 10. 10వది ఏది అడగను అన్నారు కదా పాస్టర్ గారు. మీరు
అది గుర్తుంటుందని, అది అక్కడ గుర్తుంటుంది. హాము గుడారములో జ్యేష్ఠుని యొక్క వధ. హాము గుడారం అంటే ఐగుప్తని. హాము, షేము, హాము, యాపేతు. యాపేతు సంతానం ఆర్యుడు, హాము సంతానం ఐగుప్తీయుడు, షేము సంతానం ఇశ్రాయేలీ. షేము, హాము, యాపేతు మొత్తం. హాము గుడారంలో జ్యేష్ఠుణ్ణి చంపివేస్తానని వాక్యర్తన గ్రంథంలో ప్రవచించాడు కదా, చెప్పాడు కదా. హాము గుడారం అంటే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో జ్యేష్ఠుని యొక్క వధ దాంతో అయిపోయింది. అంటే ఇప్పుడు మిడతలు వచ్చాయంటే జోరీలు వచ్చాయంటే ఏ గాలి వచ్చింది? ఒకవేళ తూర్పు గాలి వచ్చింది అనుకో, ఒకవేళ అప్పటికే మిడతల అపవాది కలగజేస్తే ఈ తూర్పు గాలి ఆ జోరికి ఏం చేస్తుంది? సందర్భాన్ని బట్టి దేవుడు ఎంత సహాయం చేశాడో చూసారా మీరు అర్థం చేసుకోవటానికి. ఆ ఏగం చూడలేదు అనుకుంటా మీరు కదా, రైట్. నా దగ్గరకు వచ్చింది, అది తూర్పు గాలి వచ్చింది, వెళ్ళిపోయింది. ఒకవేళ దేవుడు పంపిందే కనుక అయినట్టయితే నా దగ్గరకు రానే రాదు, అపవాది కట్టినటువంటి కట్ల దగ్గరకు వచ్చేస్తుంది. తూర్పు గాలి చేత మిడతలు, తూర్పు గాలి చేత సముద్రం వెళ్ళిపోవడం, తూర్పు గాలి చేత. కీర్తన గ్రంథం 48వ కీర్తన చూడండి ఒకసారి. 48వ కీర్తన 7వ వచనం. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను, అద్దుకోండి, ఓడలు పగిలిపోతాయి. తర్షీషు ఓడలు పగిలిపోతాయి. దేవుని బిడ్డలారా, తూర్పు గాలి చేత ఎండిపోయింది. ఆఖరిగా ఇంకో మాట చదువుతాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట. అద్దుకోండి, సంఘంలో మీకు అనుమానం రావచ్చు, సంఘంలో శత్రువు అంటే ఎందుకు లేడు? సంఘంలో శత్రువు లేడా? అందరికంటే ఆరాధనకు ముందు వచ్చేది ఎవడో తెలుసా? ఒక ఆయన, నేను అనట్లేదు, భక్తులు అంటాను, అందరికంటే ఆరాధనకు ముందు వచ్చేది సైతాన్ అంట. వాడు వచ్చి 6ంటికి కూర్చుంటా అంటే ఎవడెవడు వస్తాడు చూస్తా. ఏడాడు కూర్చుంటాడు వీళ్ళంతా. కూర్చునేటట్టయితే ఇక్కడ ఏం పెట్టాలి? ఈరోజు వాడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాక్యం వినకుండా చేయాలి. కాబట్టి ఎక్కడెక్కడ లింకులు పెట్టాలి, ఏమేమి లింకు పెట్టాలి, కాసు కూర్చుంటాడు. ఇదంతా సైతాన్ డ్యూటీ. ఆ డ్యూటీ ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అపవాది మనుషులకు అప్పగిస్తాడు. మనుషులకు అప్పగిస్తే మనుషులు చేస్తుంటారు ఆ పనిగా. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు వాక్యం వినేవాడమే. తూర్పు గాలి మన మీదికి రావటానికి కారణం ఏమిటంటే అపవాది క్రియ జరుగుతుంది. తుయితైరా సంఘపు దూతకు ఇలాగూ రాయము, నేను నీ క్రియలను ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదు, నీ సహనం ఎరుగుదును, నీ మొదటి క్రియ కంటే కడపటి క్రియ అది అధికమైందని నేను ఎరుగుదును, అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యజబేలు అను స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. అంటే ఏంటంటే మన ఆరాధన 7:30కు ప్రారంభమైంది. మీరు 7:30కో 8:00కో 8:30కో 9:00కో 9:30కో 10:00కో 10:30కో వస్తూ ఉన్నారు అనుకుందాం. అనుకునేదని పాస్టర్ గారు వాస్తవమే కదా, అనుకోవద్దు, నిజంగానే రైట్. ఇప్పుడు కూర్చున్నాడు అపవాది. వాడు అందరికంటే ముందు వచ్చాడు కదా, వచ్చేపాటికి నువ్వు వచ్చేపాటికి వాడు ఉన్నాడు, నువ్వు వచ్చేపాటికే వాడు ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నేను రమ్మనలేదుగా, నేను ఎందుకు బొమ్మంటాను? నేను రమ్మన్నాను ఏంటి? వాడే వచ్చాడు కూర్చున్నాడు, నేను ఎందుకు బొమ్మంటాను? అది నా పని కాదు అనుకుంటే మోసపోయినట్టే. అప్పుడు నువ్వు చేయాలి. ఎవడు రమ్మన్నాడు నిన్ను ఎక్కడికి? నీదా సంఘం? నాదారా? మరి నా ప్రభువు రక్తం ఇచ్చి సంపాదించాడు రా సంఘం, ఇది నా కోసం రా. అవును అనేసరికి వాడికి సౌండ్ పడిపోద్ది. ఆ మొదటి మాట నా ప్రభువు రక్తం అన్నాడో, రక్తం అంటే వాడికి భయం. అందులో యేసు రక్తం అంటే అసలు భయం. యేసు రక్తం సంబంధిని రా నేను అంటే చాలు, సరే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి కూడా నక్కుతాడు వాడు. అక్కడ నక్కినప్పుడు ప్రభువా వీడిని పంపించే
సామర్థ్యం నాకు దయచేయ, శక్తి దయచేయనప్పుడు అప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తాడు. తూర్పు గాలి ఎక్కడరా? గోపాలపేట 3 లైన్ తూర్పు గాలి పంపించినట్టు. గోపాలపేట 3 లైన్లో ఆరాధన జరుగుతుంది, అక్కడ తూర్పు గాలి పంపించండి, ఏమని వచ్చేస్తుంది అంతే. ఆడ వెళ్ళిపోగానే మీకు ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. అమ్మయ్యా, ఈరోజు ప్రశాంతంగా ఉంది అన్న అనుభూతి కలుగుతుంది కదా. తూర్పు గాలి కొట్టింది. నువ్వు ఆ సంతోషం, ఆ సమాధానం రోజు అనుభవించాలి. రోజు అనుభవించాలంటే రోజు ఏమి రావాలి నీ దగ్గరికి? తూర్పు గాలి రావాలి. ఆయన ఆకాశమందు తూర్పు గాలిని పంపిస్తూ ఉన్నాడు. ఆకాశం మీదికి పంపిస్తున్నాడు ఆయన తూర్పు గాలి. ఒకవేళ సన్నిధికి రాకుండా ఉండటానికి ఒక 2 మార్లు అనారోగ్యం కూడా కలుగజేస్తాడు వాడు. అనారోగ్యం కలుగజేసినప్పుడు ప్రభువా, నాకు నీ సన్నిధికి రావాలన్న ఆశ ఉంది, నీ శరీరం సహకరించడం లేదు అన్నప్పుడు తూర్పు గాలిని పంపించి శరీరంలో ఉన్న నొప్పులన్నిటినీ కట నవలి మిగిలినట్టు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ you're all victims. చేతులు ఇచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కాదా? ఇంకో విషయం ఏంటంటే, కుర్రవాళ్ళు కుండుతున్నారు, ముసలి వాళ్ళు కుండుతున్నారు, అందరూ నడకలో మార్పు వచ్చేసినాయి. ఇదివరకు నేను టీవీగా నడిచేవాడిని, ఇప్పుడు వీడియోలాగా నడుస్తున్నా. చాలా బాగా అంటే ఎక్కడెక్కడ ఇబ్బందిగానే ఉంటుంది కదా. మరి రాయి కూర్చొని వాక్యం వినొచ్చు, మరి నేను కూర్చోటానికి ఇష్టపడలేదు. వాక్యం నుంచో నేను చెప్తా ఉన్నా. మరి అన్ని చోట్ల ఇట్లా చెప్తా ఉన్నాం అనుకోండి, సాయంత్రానికి ఎట్లా ఉంటాయి? వస్త్రాలన్నీ వేడే కాలిపోతూ ఉంటాయి ఇంటికి వచ్చేపాటికి. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో దేవుని పనికి ఆటంకంగా అనారోగ్యం ఉంటే తూర్పు గాలి వచ్చి తరిమేస్తుంది. ఆర్థిక ఇబ్బంది నీకు ఆటంకంగా ఉంటే తూర్పు గాలి తరిమేస్తుంది నిన్ను. ఇంకో సంగతి చెప్పనా, కంగారు పడకుండానండి. ఒక్కోసారి ఆరోగ్యం ఇవ్వటాన్ని బట్టే నీవు లోకంలో పడిపోతావన్న నమ్మకం ఆయన కలిగితే తూర్పు గాలిని పంపి నీ ఆరోగ్యాన్ని లేకుండా చేస్తాడు ఆయన. యేసు ప్రభు అని చేస్తాడు. ఈ పని. ఆరోగ్యం ఉంటే వీడు నా చేతికి అందడు. పౌలుకి ఏదో ముళ్ళు పెట్టాడా లేదా? అది ఏదో నాకు తెలియదు. అనారోగ్యం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఆయనకు అనుమానం కలిగిందండి పౌలు మీద. అమ్మో, వీడికి ఇన్ని ప్రత్యక్షతలు ఇస్తున్నాను నేను, ఏమవుతాడో, కంట్రోల్లో ఉండాలంటే ఒక ముళ్ళు ఉండాల్సిందే అని ముళ్ళుని తీసుకొచ్చి అది తూర్పు గాలి అనుకున్నాడు. వచ్చి పౌలుకు ముళ్ళు అయి కూర్చుంది. ఒక ఆర్థిక ఇబ్బంది కానీ, కొన్ని మార్లు ధనం ఎక్కువ అవటాన్ని బట్టి, ధనమునకు రాజునైనా నాకంటే దేవుడు కలడా అంట అనే స్థాయి వస్తుంది ఏదో ఒక రోజుకి నీకు. డబ్బు ఎక్కువై అప్పుడు మొత్తం ఏనుగు మింగిన ఎలగ పండులో గుజ్జు మాయమైనట్టుగా మన ఈ బీరువాలో ఉన్న డబ్బులు మాయమైపోతాయి. ఒకవేళ పేదరికం వల్ల నీవు ప్రభుకు దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన్ని నాస్తికి కర్తగా చేస్తాడు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును ఇచ్చును. దరిద్రం వచ్చిందంటే యేసునామలు గద్దిస్తున్న పో అనబాకండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి ముందు. యెహోవా సమూయేలు గ్రంథంలో ఒక్క మాట ముగించేస్తాను ఇక. యెహోవా 2వ అధ్యాయం 7వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును యెహోవా కలుగజేసే దారిద్ర్యం కూడా మనకు ఆశీర్వాదమే. యెహోవా కలుగజేసే ఐశ్వర్యము మనకు ఆశీర్వాదమే. ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం మీదికి రావలసిన గాలేది? దేవుడు కోరాడు, ఆకాశం మీద తూర్పు గాలి అవసరం. యెజబేలును ఓడించాలంటే తూర్పు గాలి రావాలి. ఎర్ర సముద్రాన్ని ఓడించాలంటే తూర్పు గాలి రావాలి. ఆటంకం ఓడించాలంటే తూర్పు గాలి రావాలి. అపవాది కొన్ని మీరు నిద్రపోతా ఉన్నప్పుడు, నేను నిద్రపోతా ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు? గోధుమల మధ్య ఆ గురుగులు మొక్కలు అవి పాదిలోనే ఎండిపోయేటట్టు చేసేది. చెప్పాలి గట్టిగా,
తూర్పు గాలి. తూర్పు గాలి. ఇప్పుడు మనకు తూర్పు గాలి కూడా ఆశీర్వాదం. కోరుకుందాం తూర్పు గాలిని. అపవాది కట్టిన ఆటంకాలన్నీ కూలిపోతాయి కాబట్టి తూర్పు గాలి ఇష్టమే. ఆశీర్వాదము, ఘనత, సింహాసనము, వర్షము అన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తరపు గాలి ఇష్టమే. తేలింది ఏంటంటే దక్షిణపు గాలి అట్లా డౌట్గా నిలబడింది. కోరుకుంటారా లేదా? దక్షిణపు గాలి వలన ఏమొస్తుందట? శోధన. శోధన శోధన కలుగుతుంది. దక్షిణపు గాలి వీచినప్పుడు శోధన కలుగుతుంది. ఆ శోధన వల్ల, ఆ పరీక్ష వలన నీకు ఇబ్బంది ఏముండదు. కానీ ఆ శోధన నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ఊట యొద్దకు. చెప్పాలందరూ ఎక్కడికి నడిపిస్తుంది? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నివనను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నివనను నడచిన జ్వాలలు జాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. షద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు అగ్నిగుండంలో వేయబడ్డారు. అప్పటికే తూర్పు గాలి వచ్చేసి చల్లగా చేసేసింది. దానియేలు సింహ బోన్లో వేయబడ్డాడు. అప్పటికే తూర్పు గాలి వెళ్ళి సింహపు నోరు మూసేసింది. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఆ శోధనలో ప్రాణం విడిచిపెట్టడం, ఒక హతసాక్షుల యొక్క జాబితాలో నీ పేరుంటే తూర్పు గాలి రాదు నీ దగ్గరకు. హతసాక్షుల లిస్టులో కనుక స్టెయిన్స్ గారి పేరు హతసాక్షుల దృష్టిలో పడిపోయింది. అక్కడ అగ్నిబలం తూర్పు గాలి వచ్చి చల్లార్చదు. ఇది కూడా చెప్తున్నా. ఒకవేళ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరి పేరు హతసాక్షుల జాబితాలో ఉందో తెలియదు, కానీ ముందుగా చెప్పండి. ఎందుకంటే రోజు బాధపడతాం మనం. యేసుప్రభు ముందు చెప్పడే నీ పేరు హతసాక్షుల జాబితాలో ఉందంటే అమ్మో ఎక్కడ ఎడిపోతున్నా భయమే. ఇక ఏమొస్తుందో చేత టయానికి తెలిసిపోద్ది. హతసాక్షుల జాబితాలో నీ పేరుంటే ఖచ్చితంగా నువ్వు హతసాక్షి అవుతావు. ఖచ్చితంగా హతసాక్షి అవుతావు. దేవుని బిడ్డరా, మరణపు పడక మీద గుండా పోతున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అరే ఇట్లా ప్రాణం పోయే కన్నా హతసాక్షినైనా బాగుండేదే. ఓ పాస్టర్ గారు ఇట్లాగే అనారోగ్యంతో సావు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రభుతో అడిగాడట, ప్రభువా ఇంతకాలం సేవ చేసినాక ఇట్టాడు సావు నాకు కావాలా? ఈ సావు నేను చావాల్సింది, ఇష్టొద్దు. నన్ను ఎక్కడన్నా హతసాక్షిగా చంపినా నేను సంతోషంగా ఉండేవాడిని, కానీ ఈ అనారోగ్యంతో నేను ప్రాణం విడిచిపోవటం నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఆ రోజు రాత్రి దేవదూతలకి స్వస్థ కలుగజేసి ఆ తర్వాత అతను హతసాక్షి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, కొన్నిమార్లు మనం సావే ఇంత సిల్లీగా పోద్దాం, మన ప్రాణం ఇంత సిల్లీగా పోద్దాం. నో, ప్రకంపనాలు కలిగించాలి. మన మరణాన్ని బట్టి లోకంలో కంపనాలు కలిగే మాట కాదు.
పౌలు అన్నాడు, నా బ్రతుకు మూలంగా, నా చావు మూలంగా నేను నా ప్రభుని కనపరుస్తాను. అది విశ్వాసి మరణం. మన మరణము దేవునికి మహిమ తీసుకొచ్చే మరణమై ఉండాలని కోరుకోండి. దేవునికి మహిమ తీసుకొచ్చే మరణం. అటువంటి ఘనమైన మరణాన్ని మనం పొందుకున్నట్టయితే అక్కడ కూడా మనం సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెడతాం. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన కృప ప్రభు దక్షిణ వాయువు ద్వారా శోధనకు నిలిచే సామర్థ్యమును, ఉత్తర వాయువు ద్వారా బలము, ఘనత, సింహాసనము లభించి తూర్పు గాలి చేత అపవాది యొక్క కట్లన్నిటిని తెంపివేసి, అపవాది వేసిన ఉచ్చులన్నిటిని ఊడగొట్టేసి, వాడి దొంగ మెట్టలన్నిటిని పూడ్చివేసేది తూర్పు గాలి. ఈ తూర్పు గాలి వీటి చేత మనం సంఘంలో బలంగా వీటి చేత మనం కొట్టబడాలి. ఉత్తర వాయువు చేత, దక్షిణ వాయువు చేత, తూర్పు గాలి చేత కొట్టబడాలి. అటువంటి కృప చేరిన మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా తండ్రి, ఈ దినాన మీరు మాతో మాట్లాడిన మాట కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు ఆకాశం మీదికి తూర్పు గాలిని విసర చేయాలని మీరు పంపారు. మీరే పంపించారు తూర్పు గాలిని. అయ్యా, షూలమితి కన్యక ఉత్తర వాయువుని, దక్షిణ వాయువుని కోరుకుంది. వీటితో పాటు మీరు మీ ఇష్ట ప్రకారం తూర్పు గాలిని పంపించారు. అందరు బట్టి స్తోత్రం. ఇటువంటి అనుభవాలు మాకు అనుగ్రహించండి, సంఘానికి అనుగ్రహించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ దినాన రాలేకపోయిన బిడ్డలను మరొక పర్యాయం వారికి మీ కృపను గ్రహించండి. సంఘము చుట్టూ మీ కంచె నాటండి. సంఘములో ఆయా ప్రాంతాల్లో మా బిడ్డలు ఉన్నారు నాయన, వారిని మీరు కనికరించండి, కటాక్షించండి. తండ్రి, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అనారోగ్యంతో ఉన్న ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తొలగించండి. ప్రభువా నాయన, మా తండ్రి, ఈ వర్తమానాన్ని చూస్తున్నటువంటి ప్రియబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో వారు ఏకీభవించినాము. నిశ్చయముగా వారిని ఆశీర్వదించండి. ఈ 3 వాయువులు వారి మీద, ఈ వింటున్న బిడ్డల మీద వీచుటకు సహాయం చేయాలని మీకే వందనాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ పుణ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగాక. మా అందిన ఆహారం మీరు మాకు దయచేయండి. వాడిలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మెరిగిన తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య శాశ్వత ఎడబాయిన సహవాసం చేత మనకందరికీ సదా తోడి నడిపించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమె. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం.